అన్న మసన్రావు గారికి, సోదరులు బండారు వంశీ గారికి గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రెక్కల కష్టంతో ఏర్పడేటువంటి ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి ఈరోజు ఓపెన్ చేయడం అనేటువంటిది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటి విషయానికి వస్తే 2015లో ఇప్పుడు చెప్పాడు అన్న మసన్రావు గారు, 2015లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని సంకల్పించారు. ఆ రోజు ఒక ఫౌండేషన్ స్టోన్ లే చేశారు అని చెప్పని. ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ లే చేశారు అన్నటువంటి సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి ఏవియేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఏవియేషన్ మినిస్టర్ కూడా రాని పరిస్థితి ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యొక్క క్రెడిట్ చోరీ అని కానీ, క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడికి పోనీ కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకొద్దు. ప్రజల్లో అయితే మాత్రం ఈ యొక్క ఎయిర్పోర్ట్కి ఎవరు ఏం పని చేశారనేటువంటి విషయం ప్రజలకు తెలిస్తే చాలు. క్రెడిట్ అయితే మాకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడిని తీసుకోమని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. 2018లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక తీవ్రమైనటువంటి పరిణామం ఏంటంటే 868 కోట్లు నాబార్డ్ నుంచి ఫండ్ తెచ్చాడు ఇదే ఎయిర్పోర్ట్కి. ఎవరికి తెలియని విషయం, ఇది చాలా గోప్యంగా పెట్టినటువంటి విషయం. 868 కోట్ల రూపాయలు ఫండ్ తెచ్చి దాంట్లో 50 కోట్ల రూపాయలు మాత్రం పక్కన పెట్టి మిగతా అమౌంట్ అంతా కూడా ఈ సచివాలయాలకి, ఈ యొక్క అమరావతిలో జరిగినటువంటి డెవలప్మెంట్లకి దారి మళ్లించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడుగా మనం చిత్రీకరించుకోవాలి. ఈ 50 కోట్లు కూడా ఎందుకు పెట్టాడంటే తెచ్చినటువంటి నాబార్డు ఫండ్లకి వడ్డీలు కట్టడానికి, దాంట్లో జరిగేటువంటి పరిణామాలని ముందుకు తీసుకుపోవడానికి మాత్రం పెట్టాడు. కానీ దాంట్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ జరగలేదు. ఆ తర్వాత 2019లో ఇంకొక నెల రోజుల్లో ప్రభుత్వం పోతుంది అన్నటువంటి ఎలక్షన్లు వస్తున్నాయటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ఆ రోజు శంకుస్థాపన చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం 1 ఎకరా ల్యాండ్ కానీ లేకుంటే 1 అనుమతిని కానీ తీసుకున్నటువంటి పరిస్థితి అక్విజిషన్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు అపోజ్ చేశారు అంటున్నారంటే ఎయిర్పోర్ట్ని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపోజ్ చేయలేదు. ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లంతా కూడా ఈరోజు కూడా చూడండి, అమరావతిలో కూడా 1500 ఎకరాలతో ఒక రైల్వే స్టేషన్ కావాలనేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి. ఈ ఎంత పెద్ద రైల్వే స్టేషన్స్ కానీ 15,000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ కానీ అవసరం లేదు అనేటువంటి వాదంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు